బయోవెట్ సంస్థ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన బయో లంపీ వ్యాక్సిన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ జీఎఫ్ఎస్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైవ్ స్టాక్ టెక్ AI 2.0 కాన్క్లేవ్ వేదికగా ఈ వ్యాక్సిన్ను ఆయన ప్రారంభించారు. పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధి లేని పశు పోషణను ప్రోత్సహించడం ద్వారా రైతులకు, పశు సంపత్తి యజమానులకు మేలు చేస్తుందని భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ప్రపంచంలోనే తొలి అత్యంత సురక్షితమైన మార్కర్ వ్యాక్సిన్గా ఇది గుర్తింపు పొందిందన్నారు. లంపీ వ్యాధి నిర్ధారణ, నియంత్రణలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి బయో లంపీ వ్యాక్సిన్ ఇప్పటికే ఆమోదం పొందిందని తెలిపారు. మన దేశంలో తయారైన ప్రపంచ ప్రమాణాలతో కూడిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని సీఎం అన్నారు. పశు పోషణ రంగ అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పశు సంపత్తి వృద్ధి లక్ష్యం 20% మేర ఉండగా ఈ వ్యాక్సిన్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ ఏటా ఒకసారి 3 నెలల పైబడి ఉన్న పశువులకు ఇవ్వాల్సి ఉంటుంది. బయోవెట్ సంస్థ బెంగళూరులోని తమ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 500 మిలియన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఈ వ్యాక్సిన్ గ్రామాల్లో పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంలో, డైరీ రంగ అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధిని పరిరక్షించడంలో గణనీయంగా సహాయపడుతుందని అధికారులకు సంస్థ ప్రతినిధులు తెలిపారు.